ఈరోజు మనం చూసినట్లయితే కవిత టీఆర్ఎస్ పేరుతో ఆమె చేస్తున్న హడావిడి, ఆమె మాట్లాడుతున్న మాటలు, ఆమె పేలుతున్న డైలాగులు బీఆర్ఎస్ని నిజంగానే ఇరుకుని పడేస్తూ ఉన్నాయి. అసలు కవితకి ఇంత వైబిలిటీ మనం ఎందుకు ఇచ్చామా అని ఈరోజు బీఆర్ఎస్ క్యాంపులో ఒక సీరియస్ చర్చ అయితే జరుగుతూ ఉంది. ఈవెన్ కేసీఆర్ సైతం ఈరోజు కవితని అనవసరంగా మనం ఆమెని కేసుల దగ్గర నుంచి బయటపడేసి ఇన్ని రకాలుగా ఆమెని ఎంపీని చేసి తర్వాత ఎమ్మెల్సీని చేసి ఇన్ని చేసినా ఈ కవిత ఇలా ఎందుకు తయారైంది అని కూడా ఆయన సన్నిహితుల వద్ద మాట్లాడుతూ ఉన్నారు. ఆ స్థాయిలో ఈరోజు కవిత హాట్ టాపిక్ అవుతున్నారు, అది కూడా బీఆర్ఎస్లో. నిజానికి ఆమె చూస్తే పార్టీ పెట్టి ఆమె జనంలో హైలైట్ అవ్వాలి, అదేవిధంగా జనం ఆమె గురించి మాట్లాడుకోవాలి. కొత్తగా పార్టీ పెట్టారు కాబట్టి ఆమె ఏ బైలాస్తో పార్టీ ద్వారా జనం ముందుకు వస్తున్నారని జనంలో డిబేట్ జరగాలి. కాకుంటే ఆమె ఈరోజు తీసుకున్న ఒక లైన్ ఏంటంటే ఓన్లీ తెలంగాణ వాదాన్ని మరోసారి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో తెలంగాణ ప్రజలు ఆమె ఎంత గొంతు దించుకుంటున్నా లైట్ తీసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఈ విషయం మాత్రం బీఆర్ఎస్లో మాత్రం చాలా సీరియస్గా చర్చ జరుగుతుంది. ఎందుకు చర్చ జరుగుతోంది ఈరోజు బీఆర్ఎస్లో అంటే, ఈరోజు కవిత మాట్లాడే ప్రతి మాటలు కూడా కేసీఆర్ని అదేవిధంగా బీఆర్ఎస్ని హిట్ చేస్తూ ఉన్నాయి. కవిత మాట్లాడే వెనక ముందు ఆలోచన లేకుండా ఆమె అడుగులు వేస్తున్న తీరు బీఆర్ఎస్ని హిట్ చేస్తుంది, బీఆర్ఎస్ నేతల్ని కూడా హిట్ చేస్తుంది. పాత విషయాలన్నీ బయటికి తీసుకొచ్చి మాట్లాడుతున్న పరిస్థితి ఈరోజు సోషల్ మీడియా. కవిత ఎప్పుడైతే తెలంగాణ వాదం అంటుందో, ఈరోజు కొన్ని మాటలు మాత్రమే చెప్పుకున్నాం, మనకు తక్కువ టైం ఉంది కాబట్టి. కవిత ఈరోజు ఏ ఇష్యూ జరిగినా ఆంధ్ర వర్సెస్ తెలంగాణ అని మాట్లాడుతోంది. ఈరోజు ఆంధ్ర వర్సెస్ తెలంగాణ అని అనడంతోనే ఈరోజు కేసీఆర్ ఎప్పుడైతే ఆంధ్ర వాళ్ళని ఆ రోజు ఆంధ్ర పేరుతోని తెలంగాణ ఉద్యమం సమయంలో ఎన్నోసార్లు వాళ్ళని బూతులు తిట్టే ప్రయత్నం చేశారు. తెలంగాణని అడ్డం పెట్టుకొని, తెలంగాణ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని ఆ రోజు ఆంధ్ర ప్రజల తినే ఫుడ్ దగ్గర నుంచి ఆ రోజు వాళ్ళ బిర్యానీ కూడా పేడ బిర్యానీ అంటూ కూడా ఆయన మాట్లాడారు. చాలా దారుణంగా ఆంధ్ర పేరుతో కేసీఆర్ ఆ రోజు హైలైట్ అయిన సందర్భాలు ఉన్నాయి. అది ఆ రోజు ఒక సందర్భం వచ్చింది, సబ్బండ వర్గాలు రోడ్డు మీదకి వచ్చినాయి తెలంగాణ కావాలని చెప్పేసి. ఎంతోమంది విద్యార్థులు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు తెలంగాణ కావాలనే ఆకాంక్షతో. అలాంటి సందర్భంలో కేసీఆర్ మాట్లాడారు. వన్స్ ఆయన ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర వాళ్ళ కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే నేను నోటితో తీస్తానన్నారు. సో అలాంటి సందర్భం తర్వాత కేసీఆర్ ఎప్పుడు కూడా తన పాలనలో ఆంధ్ర తెలంగాణ అనే ఒక ఇష్యూని తీసుకురాలేదు, అలా మాట్లాడే వాళ్ళని కూడా ఆయన ఎంటర్టైన్ చేయలేదు. కానీ ఈరోజు ఎప్పుడైతే కవిత ఆంధ్ర తెలంగాణ అనే సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేస్తుందో, గతంలో కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాటని ఈరోజు హైలైట్ చేస్తూ ఉన్నారు. మీ ఫ్యామిలీనే డ్యూయల్ స్టాండ్ ఉంది, మీ నాన్న అప్పుడు అలా మాట్లాడారు, ఇప్పుడు ఇలా మాట్లాడారు, నువ్వు ఇంకెలా మాట్లాడతావు అని పద్దాకు ఈరోజు అటు సోషల్ మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ కేసీఆర్ మాట్లాడిన మాటలను హైలైట్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఈరోజు నిద్రలేస్తే కవిత చంద్రబాబు నాయుడిని తిడుతూ ఉంది. చంద్రబాబు నాయుడు తిడతా ఉంటే ఒకవైపు కేటీఆర్ తాను మంత్రిగా ఉన్న సమయంలో, అంతకుముందు కేసీఆర్ 2009లో చంద్రబాబు నాయుడుతో పొత్తులు పెట్టుకున్న సమయంలో చంద్రబాబు నాయుడిని పొగిడిన సందర్భాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు లేకపోతే ఐటీ లేదు, చంద్రబాబు నాయుడు లేకపోతే సైబరాబాద్ లేదు, చంద్రబాబు నాయుడే దేశంలో ఐటీకి ఆద్యుడు అన్నంత విధంగా వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులు పొగిడిన సందర్భాలు ఉన్నాయి. ఆ వీడియోలన్నీ కూడా ఈరోజు వైరల్ అవుతూ ఉన్నాయి. ఇక అంతేకాదు ఈవిడ పవన్ కళ్యాణ్ టచ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడైతే సోషల్ మీడియా వేదికగా ఈ నాగేశ్వర్ మాటల తర్వాత ఈరోజు యుద్ధం మొదలు పెడతాను అది ఇది అన్నారు. ఈరోజు అది ఎటో తీసుకెళ్ళి ఆంధ్ర వర్సెస్ తెలంగాణ అనే ఒక కాన్ఫ్లిక్ట్ మరోసారి తెర మీదకి వచ్చింది. రాష్ట్రం విడిపోయిన ఇన్ని సంవత్సరాల తర్వాత. ఇప్పుడు పదే పవన్ కళ్యాణ్ ఆమెను కావాలనే కవ్వించే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు ఆఖరికి ఇడుపు కాగితం అనే సినిమా టైటిల్ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ విడాకుల సందర్భాన్ని ఆవిడ తెర మీదకి తీసుకొచ్చింది. వెంటనే జనసేన కూడా అంతే స్థాయిలో చెప్పుకూడు పేరుతో రియాక్ట్ అయింది, అది వేరే విషయం. ఎప్పుడైతే ఆమె పవన్ కళ్యాణ్ టార్గెటెడ్గా మాట్లాడుతుందో, పవన్ కళ్యాణ్ చాలా చీప్గా టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తుందో, ఈరోజు అందరూ కూడా గతంలో పవన్ కళ్యాణ్ గురించి కేటీఆర్ మాట్లాడారు, కల్ట్ హీరో, నా బ్రదర్ లాంటి వాడు అని. ఈవెన్ పవన్ కళ్యాణ్ కేసీఆర్ని కలిసారు చాలాసార్లు ప్రగతి భవన్లో. కేసీఆర్ లాంటి వాళ్ళు తెలంగాణకి ఆద్యులు, తెలంగాణ ఉద్యమంలో ఆయన స్ఫూర్తిని మనమందరం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అవన్నీ వైరల్ చేస్తూ ఉన్నారు. ఇక కవిత ఏ సందర్భాన్ని తీసుకొచ్చినా అవి బీఆర్ఎస్నే హిట్ చేస్తున్న పరిస్థితి. కవిత ఏ సందర్భం తీసుకొచ్చినా కేసీఆర్ గురించే మాట్లాడుతున్న పరిస్థితి. ఈరోజు కవిత ఇడుపు కాగితం అన్న తర్వాత చెప్పుకూడనే ప్రశ్న వచ్చిన తర్వాత, ఆ రోజు నీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న లిక్కర్ స్కామ్ చేసావు అంటే కేసీఆర్ తెలియకుండానే కవిత లిక్కర్ స్కామ్ చేసిందా అని మళ్ళీ కేసీఆర్ మీదకే వెళ్తూ ఉంది. ఇది ఇప్పుడు ఏ అంశం తీసుకున్నా కవిత అలాగే మాట్లాడుతూ ఉన్నారు. ప్రతిసారి కవిత మాట్లాడే అంశం కేసీఆర్ని, కేటీఆర్ని అందరినీ కూడా హిట్ చేస్తున్న పరిస్థితి ఉంది ఈ రోజున. అంతేకాదు ఇక కవిత ఏదైతే ఈరోజు టీఆర్ఎస్ని టార్గెట్ చేసినట్టు, తన తండ్రి పార్టీని టార్గెట్ చేసినట్టు, తన అన్ననో తన బావైన హరీష్ రావునో టార్గెట్ చేసినట్టు అటు రేవంత్ రెడ్డిని కానీ బీజేపీని కానీ టార్గెట్ చేయట్లా. ఈ అంశం కూడా ప్రజలు సునిశ్చితంగా చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, కవిత ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అనేది. అండ్ వన్ మోర్ ఏంటంటే, తెలంగాణ సెంటిమెంట్ అనేది ఇప్పటికీ కేసీఆర్ తన పేటెంట్ రైట్ అని చెప్పుకుంటూ ఉంటారు. తెలంగాణ నా వల్లే వచ్చింది, తెలంగాణకు తానే జాతిపిత అనే ఇల్యూజన్లో ఉంటారు ఆయన ఎప్పుడు. సరే, తెలంగాణ సమాజం కూడా అప్పుడున్న సెంటిమెంట్ యాంగిల్లో ఆయన నమ్మింది.
10 ఏళ్ల పాటు ఆయనకు అధికారం ఇచ్చింది. సో అలాంటి కేసీఆర్ ఈరోజు కవిత ఆ తెలంగాణ ఆ పేరుని ఆ సెంటిమెంట్ తాను క్యాప్చర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పదే ఆమె నవ్వులు పాలవుతూ ఉన్నారు ఈ విషయంలో. మనం చూస్తే తాను లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన సమయంలో పిడికిలు బిగించి జై తెలంగాణ అంటూ కూడా ఆమె అరెస్ట్ తీసుకెళ్తా అంటే ఈడీ అండ్ సిబిఐ అధికారులు తీసుకెళ్తా ఉంటే జై తెలంగాణ అన్నారు. ఒక్కరంటే ఒక్కరు కూడా కనీసం తన ఇంట్లో తన అన్న కూడా తన వెనక్కి రాలా ఆమె అరెస్ట్ అవుతుంటే ఆ రోజున. అంతేకాదు ఆ తర్వాత పాపం మళ్ళా తిహార్ జైలుకి వెళ్ళే సమయంలో కూడా జై తెలంగాణ అంటూ మాట్లాడితే తెలంగాణ సమాజం చీకొట్టింది, కానీ ఆమె ఎప్పుడో ఓన్ చేసుకోవాలా. మరో తెలంగాణ ఉద్యమం రావాలి, ఈమె అరెస్ట్ చేసుకుంటే ఈమె సమస్య తెలంగాణ సమస్య, ఈమె బాధ ప్రపంచ బాధ. సో పాపం కేసీఆరే తంటాలు పడి కష్టాలు పడి తన కొడుకుని తన అల్లుడిని పంపించి ఆమెను బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకొచ్చిన తర్వాత ఈరోజు ప్రతిసారి ఒక పార్టీకి అధినేత తరహాలో ఆమె బిహేవ్ చేయట్లా. నేను ఐ కెన్ ఛాలెంజ్. ఈరోజు కవిత ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగి కవిత ఎన్నికలకు వెళ్తే కనీసం ఆవిడ కూడా డిపాజిట్ రాదు ఎక్కడ పోటీ చేసినా. అసలు ఒక లైన్ ఉండాలి కాంక్రెంట్గా. ఒక పార్టీ అధినేత అంటే ఆ పార్టీ బైలస్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి, కొంత ఇన్నోవేటివ్నెస్ చూపించాలి నువ్వు ప్రజలకు, నువ్వేంటి సంథింగ్ డిఫరెంట్ అనేది. ఎప్పుడో అయిపోయిన తెలంగాణను తీసుకొచ్చి మరోసారి తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం అంటే తెలంగాణ ప్రజలు అలసిపోయారు. ఎన్నిసార్లు చేస్తారు తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం? నీకు ఎగ్జిస్టెన్స్ కోసం నీ పార్టీ ఒక ఫేస్ కావాలని చెప్పేసి నువ్వు తెలంగాణ పోరాటం తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడుతుంటే నీ ఇంట్లో వాళ్ళే నవ్వుకుంటూ ఉన్నారు. సో ఈమె చేస్తుంది ప్రతిదీ కూడా ఈరోజు టీఆర్ఎస్ని హిట్ చేస్తూ ఉంది. దానికన్నా ఇంకొక పెద్ద పని ఏంటంటే తెలంగాణ రక్షణ సేన పేరుతో టీఆర్ఎస్ అర్థం వచ్చేలాగా ఆమె పార్టీని పెట్టుకుంటే మాకు అది టెక్నికల్గా అది ఇబ్బంది అవుతుందని ఈరోజు బీఆర్ఎస్ పదే ఎలక్షన్ కమిషన్కి వెళ్తోంది, కోర్టు మెట్లు ఎక్కే ప్రయత్నం చేస్తూ ఉంది. దానికి తోటి ఈరోజు నా టార్గెట్ నా బాపునే. కేసీఆర్ నేను ఎన్నిక పిలిస్తే ఏం చేస్తామని ఒక ఇంటర్వ్యూలో అడిగితే కేసీఆర్నే నా పార్టీలోకి రమ్మంట. ఎంత బలుపు మాటలు. కేసీఆర్నే నా పార్టీలోకి రమ్మంట అని మాట్లాడుతుంది ఆవిడ. అంతేకాదు ఇంకొక ఇదేంటంటే ఈరోజు బీఆర్ఎస్ ఒక ఎజెండాని ప్రకటిస్తే రేపు షెడ్యూల్ ఉందని ఈరోజు లైక్ గన్ పార్క్ దగ్గరికి వెళ్ళి గాంధీ భవన్కి వెళ్తానని హరీష్ రావు అంటే ఇవి అంతకన్నా ముందుగానే కాంగ్రెస్ మీద ఇంకొక ఎజెండాని ప్రకటన చేస్తూ ఉంది, కాపీ పేస్ట్ లాగా. సో ప్రతిదీని కవిత ఈరోజు బీఆర్ఎస్ని హిట్ చేసే ప్రయత్నం చేస్తోంది. బీఆర్ఎస్లో ఉన్న నేతలంతా నా వైపు రండి, ఆ పార్టీకి లైఫ్ లేదు ఇంకా అని చెప్తా ఉంది. సో ఇది టీఆర్ఎస్లో చాలా సీరియస్గా చర్చ జరుగుతోంది. కేసీఆర్ ఏ మీటింగ్ పెట్టినా కవితకి తాము ఇంత చేశాం కదా ఇవిడ ఎందుకు మనల్ని ఇబ్బంది పెడుతోంది అన్నట్టుగా కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఒక పార్టీలో ఒక డిఫెన్స్లో పట్టడానికి కూడా కవిత యాటిట్యూడు కవిత పార్టీ ఈరోజు వాళ్ళకి కారణం అవుతూ ఉంది. అందుకే ఫస్ట్ ఎప్పుడైనా ఎక్కడైనా చెప్తూ ఉంటా, ఒక వ్యక్తి ఏదైనా ఒక సమాజంలో గౌరవ స్థానంలో ఉండాలన్నా అదేవిధంగా ఆయన వ్యక్తిత్వం హుందాగా ఉండాలన్నా ఫస్ట్ ఫ్యామిలీనే వాళ్ళని సరిచేయాలి. ఫ్యామిలీ ఎవరైనా సరే ఇంట్లో తల్లిదండ్రులే ఫస్ట్ టీచర్స్ పిల్లలకి. సమాజంలో వాళ్ళు ఎదిగే తీరు కానీ వాళ్ళు ప్రవర్తించే తీరు కానీ తల్లిదండ్రుల మీదే డిపెండ్ అయి ఉంటుంది. మీ అహంకారం ఎలాగైతే మీరు అహంకారం చూపిస్తూ వచ్చారో ఆ అహంకారమే మీ బిడ్డలకు కూడా వచ్చింది. ఆ కవిత అంత అహంకారపూరితంగా ఈరోజు తండ్రి మీద తిరుగుబాటు చేస్తూ ఉంది అంటే ఆ స్థాయిలో ఆయన చూపించిన 10 ఏళ్ల అధికారంలో ఆయన చూపించిన అహంకారమే ఈరోజు కవిత చూపిస్తూ ఉంది. దీనికి అంతటికీ కారణం కేసీఆర్ ఆమెను ప్యాంపర్ చేయడమే. మీ ఎప్పుడైనా పిల్లలు తల్లిదండ్రులను చూసి భయపడాలి, అంతేగాని తల్లిదండ్రులు పిల్లలను చూసి భయపడకూడదు. ఈరోజు ఆ పరిస్థితి కవిత కేసీఆర్ కల్పించింది. అందుకే కేసీఆర్ ఈరోజు మదనపడి కుమిలిపోతూ ఉన్నారు.